చివరిగా సార్ ఇప్పుడున్నటువంటి కామెడీ సినిమాలకి సంబంధించి కానీ ఇప్పుడు కామెడీ ఎట్టిపోతుందని మీరు అనుకుంటున్నారు? లేదా షోస్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు టీవీ షోస్ వాటి తెలియదండి. అలాంటి వాటి జోలికి మేము పోవండి, ఎప్పుడు పోలేదు. సరదాగా నాటకం అంటే వేస్తాము, ఇప్పటికీ సరదాగా నాటకాలు వేసేది అప్పట్లో. సో మేము సినిమా యాక్టర్లుగా కూడా మేము వేరే బొంబాయి పోయి దుబాయ్లు పోయి మేము ఈ షోలు గీలు అవన్నీ మేము ఎప్పుడు చేయలేదండి. మేము దుబాయ్లో పోయి బొంబాయిలో పోయి కూడా నాటకాలు, అమెరికా పోయి కూడా నాటకాలు అవి వేసేది, కానీ మేము అది నాటకంలాగా కాదు, సరదాగా అంతే తప్ప. ఇప్పుడు అంతా బెనిఫిట్ షోలు అని అవి అని ఇవి అని ఆ వాతావరణం మాకు నచ్చదండి. మేము పనికిరాము ఆ వాతావరణానికి. ఇప్పటి స్టార్సే పనికి వస్తారు, మేము స్టార్స్గా. మీకు అనిపిస్తుందా సార్ ఆదిత్య 369 సినిమాలో లాగా ఆ జనరేషన్కి వెళ్ళిపోయాం? ఇప్పుడు అంతే తిరిగినట్టుంది గోలు. అన్నం తినాలంటే ఈ క్యాప్సులు వేసుకోవాలి, అదంటే ఇది. ఇప్పుడు పొజిషన్ అది ఉందండి. ఆర్టిస్టులుగా క్యాప్చర్ వేసుకుంటేనే నటన వస్తుందేమో. అండ్ సార్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన క్వశ్చనే. ఒకప్పుడు స్టేట్లు కలిసి ఉన్నప్పుడు నంది అవార్డ్స్తో సత్కరించేది వాళ్ళు. ఇప్పుడు అంటే తెలంగాణ స్టేట్ గద్దర్ అవార్డ్స్ ఇస్తారని చెప్తూ ఉన్నారు, దానికి సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని ఒక వర్గం దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు సార్. సరే అమ్మా, ఈ వర్గాల గురించి నాకు ఎందుకులే, కానీ వర్గాలుగా చేస్తున్నారు కొందరు. ఓకే, వాళ్ళ గురించి మాట్లాడటానికి కొద్దిగా టైం ఉంది నాకు, ఇప్పుడే మాట్లాడేది కాదు అది. ఎవరిష్టం వారిది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్కి 5 సంవత్సరాలు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కనుక వారు ఏమైనా చేయొచ్చు. కొన్ని ఇంపుగా ఉండొచ్చు, కొన్ని సొంపుగా ఉండొచ్చు, కొన్ని కంపుగా ఉండొచ్చు. ఈ 3 కూడా వాళ్లకు ఇంపుగానే అనిపిస్తే సంతోషము, కానీ కంపుగా ఉండేటి వాటి మీద కూడా దృష్టి ఉంటే మంచిదేమో. కొన్ని డెసిషన్స్ స్థాయి, ఒక ఎన్టీఆర్ అంటే ఒక స్థాయి, ఒక లెజెండ్. ఆయన కృష్ణుడిగా వేసిన, రాముడిగా వేసిన, బెత్సగాడిగా వేసిన, అసలు ఒక రిక్షా దొక్కునేవాడిగా వేసిన, ఒక సామాన్య నిరుద్యోగిగా వేసిన, ఒక పాఠాలు చెప్పుకునే పంతులుగా, ఒక ముస్సలి పంతులుగా వేసిన, తాతగా వేసిన, అసలు ఆ నటన, ఆ ఫిగరు అయ్యా. కానీ వాటికి ఆయనను మించిన దీటైనా అని అనుకుంటున్నారు కొందరు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఎవడు కాజాలడు. ఎన్టీ రామారావు గారు కాదు, ఈ మధ్యనే ఒక ఆయన మొన్నటిదాకా సీఎం ఉన్న ఆయన చాలా మాటలు మాట్లాడాడు అటు ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారు దయాభిక్షతో ఆయన పార్టీలో ఉన్నాడు. ఆయన దయాభిక్షతోనే ఆయన కొడుకు కూడా తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. మరి ఆయన సామాన్యుడు, ఎందుకు పనికిరానోడు? నువ్వు మాట్లాడిన మాటలు నేను రిపీట్ చేయను, ఎందుకంటే నా దేవుణ్ణి గురించి నేను రిపీట్ చేయను. కానీ నువ్వు మాట్లాడిన మాటలకు సంబంధించిన పోలికలు ఉన్నవాడైతే ఆయన పేరు నీ కొడుకు ఎట్లా పెట్టుకున్నా? నీ కొడుకు కూడా ఏదైనా, నీ కొడుకు కూడా నువ్వు మాట్లాడిన మాటలకే సంబంధించిన వాడే సరిపోతాడా? నీ సంబోధన ఆయనకు మ్యాచ్ అవుద్దా? అది ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి, ఆయన మాట్లాడిన మాటలకు విలువ ఎంత అని. కనుక ఎన్టీఆరే. ఈ యుగమే కాదు, ఎన్ని యుగాలైనా మళ్ళా అలాంటి ఎన్టీఆర్ గారు మళ్ళీ పుడితే చెప్పలేము. ఆయన వారసులు ఎంతమంది ఉన్నా ఉండొచ్చు. మా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బంగారు తండ్రి. ఆయన మనవడు, తాతకు దగ్గ మనవడే. కానీ ఎన్టీ రామారావు గారు కాజాలరు ఎవరు కూడా. మా బాలన్నే, నా అన్న, నా దేవుడి బిడ్డ, ప్రియమైన బిడ్డ. ఆయనకు బొట్టు పెట్టి నటుణ్ణి చేసుకున్నాడు. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తే బాలన్న. ఆయన ఎంత ప్రేమ ఉంటే బొట్టు కూడా ఆయన పెట్టి కొడుక్కి ఆయన నటుని చేసుకున్నాడు. అలాగే మనవడు ఎంత ఆడుకునేది ఆయనతో, నేను చూసిన ఎన్టీఆర్ గారు మనవడితో చూసిన నేను.
వాళ్ళిద్దరు చూసింది అరగంటే అనుకో కానీ బాండింగ్. తాతయ్య అనుకోని పోవటం ఇవన్నీ చూసినాడు కనుక ఎవరికి వారే మా రామకృష్ణ బాబు కానీ మా అన్న దేవుడు జ్ఞానం ఉన్నవాడు, ఆయనలో విలువలు కనపడతాయి. అజ్ఞానులకు ఆయనలోని విలువలు కనపడవు. కనుక ఆ అజ్ఞానుల గురించి మాట్లాడుకోవటం అనవసరం. కాబట్టి ఈ టాపిక్ని ఆపుదాము. అజ్ఞానుల గురించి ప్రజలే తెలుసుకుంటారు, వారికి తగిన గుణపాఠం ఉంటుంది. ఇప్పటికీ చాలా వరకు ఒక 99% కనీసం 95% అయినా గుణపాఠం వచ్చి తీరాలి. కానీ సిగ్గు సెరవు ఏ మాత్రం కనపడట్లేదు. శివునెత్తరు లేకుండా ఉన్నారు. వస్తుంది.